హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంట్లోనే బేకరీ స్టైల్లో బిస్కెట్స్ చేస్తున్నాను. అది కూడా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్ ఉంటాయి. బిస్కెట్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ తోటే చేస్తాం, కాకపోతే కొంచెం మెజర్మెంట్స్ పక్కాగా కరెక్ట్గా తీసుకున్నామంటే బిస్కెట్స్ అయితే చాలా బాగా వస్తాయి. మీరైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్ ఉంటాయి. అసలు మా జషుకి అయితే చాలా ఇష్టం. నేను రెగ్యులర్గా అయితే గోధుమ పిండితో చేస్తాను, కానీ మైదా పిండితో చాలా తక్కువగా చేస్తాను. ఇంకా ఈరోజు ఎలాగో చేస్తున్నాను కదా అని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని మీకు చూపిస్తున్నాను. మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ కూడా అస్సలు మర్చిపోద్దు. ఇంకా కేక్ వేయడం కోసం అయితే అన్ని ఐటమ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాను, ఎందుకంటే అస్తమానం లోపలికి బయటికి రాకూడదు అని. ఈరోజు అయితే నేను ఇక్కడ చేస్తున్నాను. కిచెన్లో అయితే నాకు చేయడం అస్సలు అవ్వట్లేదు, ఎందుకంటే చాలా చిన్నది కిచెన్ మాకు, అందుకని సెట్ అవ్వట్లేదు. ఏదో చెప్పాడు, ఇక్కడ చేస్తున్నాను మాత్రం అర్థమైంది. సో ఇంకా లేట్ చేయకుండా బిస్కెట్స్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే బౌల్ తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ నెయ్యిని అలాగే పంచదారని మిక్స్ చేసుకొని అప్పుడు మైదా పిండిని యాడ్ చేస్తాను. అన్నీ కూడా ఇలా దగ్గరలోనే పెట్టుకున్నాను. మా జషి ఇంకా బిస్కెట్స్ అయ్యే వరకు ఇలా నా సరౌండింగ్ ఏరియాలోనే తిరుగుతాడు. వచ్చేసాను. దీంట్లో అయితే నేను 1/2 కప్పు నెయ్యిని వేసుకుంటున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే బటర్, ఆయిల్, ఇంకా మీకు నచ్చింది ఏదైనా వేసుకోండి. నేనైతే నెయ్యి యూజ్ చేస్తాను, నూనె కాదు, గీ. 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలి. కొంచెం మనం బీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అప్పుడైతే మనం షుగర్ని యాడ్ చేసుకుందాం. కొంచెం క్రీమ్ కింద వస్తుంది, చూసారు కదా, కొంచెం క్రీమీగా అనిపిస్తుంది. అప్పుడు వరకు అనుకుంటే సరిపోతుంది. టేస్ట్ చూడడానికి ఇంకా అప్పుడే అవ్వలేదు, నేను ఇది ఓన్లీ గీ మాత్రమే వేసాను. దీన్ని ఏం టేస్ట్ చూస్తాం, చూసారు కదా, కొంచెం క్రీమీగా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో అయితే షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ అయితే మాత్రం మెత్తగా పౌడర్ కింద చేసుకోండి. మీరు డైరెక్ట్ షుగర్ వేసుకున్నారు అంటే అది కరగడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని మ్యాక్సిమం షుగర్ పౌడరే వేసుకోండి. నేనైతే ఇప్పుడే ఫ్రెష్గా షుగర్ పౌడర్ పెట్టాను, అంటే నేను షుగర్ ఎక్కువ యూజ్ చేయను, సో అందుకని షుగర్ ఉండదు మా ఇంట్లో. ఒక 1/2 కప్ అయితే షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. నేను 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను కదా, సో ఒక 1/2 కప్ అయితే షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న నెయ్యి అలాగే పంచదార పౌడర్ కూడా బాగా మిక్స్ అయిపోయి ఒక క్రీమ్ కింద రావాలి. మీకు చూస్తుంటే కనిపిస్తుందో లేదో, క్రీమ్ లాగా వస్తుంది ఇది. ఈ విధంగా వస్తే మనకి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ వస్తాయి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ అయితే ఇలా తిప్పుతూనే ఉండాలి. మైదా పిండి అయితే ఆల్రెడీ జెల్లింగ్ చేసి పెట్టుకున్నాను, సో ఇంక ఇదైతే 1 కప్ వేసుకుంటున్నాను. మనం పంచదార అలాగే నెయ్యి కూడా హాఫ్ వేసుకున్నాం కదా, సో ఇదైతే ఫుల్గా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మనం దీంతో మిక్స్ చేసుకున్నా పర్వాలేదు, లేదు అంటే మనం దేంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు. దీంతో అయితే కొంచెం బాగా మిక్స్ అవుతుంది. దీంట్లోకి నాకు తెలిసి అయితే ఇంకా ఎటువంటి పాలు కానీ ఏమీ యాడ్ చేయడం అవసరం లేదు, సరిపోతుంది. మీకు ఒకవేళ ఇన్ కేస్ సరిపోవట్లేదు అనుకుంటే కనుక మీరు పాలను యాడ్ చేయండి. చెప్పాను కదా, మీకు ఇందులో ఇంక ఎటువంటి పాలు కూడా మిక్స్ చేయడం అవసరం లేదు, ఎగ్జాక్ట్గా సరిపోద్ది అసలు. సో మనకి ఇదైతే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం అనుకుంటానంటే, మరీ ప్లెయిన్ ఒకటే కలర్ ఎందుకని ఇంకా ఇదైతే నార్మల్గా పెట్టేస్తాను. ఇంకా దీంట్లోకి అయితే నేను కొంచెం కోకో పౌడర్ యాడ్ చేస్తాను. కోకో పౌడర్ అయితే ఆల్మోస్ట్ డస్ట్బిన్లో పాడే. మనకైతే రెండు కూడా రెడీగా ఉంది. అంటే నేను ఇలా 2 టైప్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా 2 అయితే ట్రై చేస్తున్నాను. జస్ట్ నేను ఇలా ప్రెస్ చేస్తున్నాను అంతే. ఆల్రెడీ నేను మన యూట్యూబ్ ఛానల్లో గోధుమ పిండితో బిస్కెట్స్ చేశాను. అది ఓవెన్లో చేయలేదు, డైరెక్ట్ గ్యాస్ మీద చేశాను. గ్యాస్ మీద చేసుకునే వాళ్ళు అయితే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఈరోజు అయితే నేను ఓవెన్లో ట్రై చేస్తున్నాను. ఇది ఎక్కువగా అయితే పెద్దగా చేయట్లేదు, చిన్నగా చేస్తున్నాను. నేను ఒక ప్రయోగం చేస్తాను అన్నాను కదా, అది మామూలుగా ఇప్పుడు దగ్గర రౌండ్గా చేశాను కదా. నేను ఇన్స్టా స్క్రోల్ చేస్తుంటే ఒక వీడియో కనపడింది దీంతో.
ట్రై చేయాలి, వస్తుందో రాదో. దీంతో అయితే అస్సలు రావట్లేదు. ట్రై చేయాలి, ఇంకా చూపిస్తున్నా. చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. నాకు అలా కన్నా చెప్పరా. బిస్కెట్స్ అయితే డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకా నువ్వులు కూడా పెట్టాను. ఈ కిస్మిస్లు అయితే మా జషి పెట్టాడు, ఇంక ఇవైతే నేనే పెట్టాను. ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉండాలని 2 కలిపేసి 4 అయితే 2 కలిపి పెట్టాను. ఈ 3 అయితే మధ్యలో చాక్లెట్స్ పెట్టాను. రెడీ అయిన తర్వాత చూపిస్తాను ఎలా వచ్చినాయి అన్నది. ఓవెన్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్కి అయితే సెట్ చేసుకున్నాను. ఇది అయిన తర్వాత అయితే బిస్కెట్స్ పెడతాను. ఇంకా నేనైతే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడైతే ఇంకా నేను బిస్కెట్స్ అయితే పెట్టేసుకుంటాను. మనం రెడీ చేసుకున్నవన్నీ కూడా ఇంకా లోపల పెట్టేసుకుంటున్నాను. అవి నెక్స్ట్ టైం పెడతా. 180 డిగ్రీస్ మీద టాప్ అండ్ బాటమ్ హీట్ పెట్టుకున్నాను. 20 మినిట్స్ టైం పెట్టుకున్నాను. ఇంకా నా ఓవెన్కి అయితే మాత్రం లోపల లైట్ ఉండదు, కొంచెం బ్లర్గానే కనిపిస్తుంది. ఇంకా రెడీ అయిందని చూపిస్తాను. ఇంకా ఓవెన్లో బిస్కెట్లు అయ్యే వరకు కూడా నేను ఇక్కడే కాపలాకి వేయాలి, ఎందుకంటే మా జైషుని ఆపడం చాలా కష్టం. దాని దగ్గరికి వెళ్ళిపోతాడేమో అని భయం నాకు. ఇంకా అందుకనే ఫస్ట్ 20 మినిట్స్ పెట్టాను. ఇంకా అవ్వకపోతే ఒక 5 మినిట్స్ అయితే పెంచుతాను. ఇంకా మన బిస్కెట్స్ అయితే అవుతూ ఉన్నాయి. ఓవెన్లో అయిపోయిన తర్వాత చల్లారుతుంది కదా అని ఫ్యాన్ గాలికి పెట్టాను. వచ్చినప్పటికీ బిస్కెట్ల పరిస్థితి అయితే ఇది. మొత్తం అన్నీ తీసేసి పైన జీడిపప్పులన్నీ తినేసి ఇవైతే మిగిల్చారు. అది కూడానంట. సరిగ్గా చూపి మరి. ఇది కూడా జీడిపప్పు తినేసి, యాక్చువల్లీ దాని మీద బాదం పప్పు ఉంటుంది, జీడిపప్పు పెట్టి చూపిస్తున్నాడు మీకు. బిస్కెట్లు అన్నీ కూడా తీసేసి మొత్తం ఎలా చేస్తాడు. బిస్కెట్ల టేస్ట్ మాత్రం సూపర్ ఉంది, ట్రై చేయండి. బిస్కెట్లు మాత్రం పర్ఫెక్ట్గా బేక్ అయ్యి చూసారు కదా, చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందంట, నిజంగానే చాలా బాగుంది. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. అయ్యో, మా జషుకి అయితే బిస్కెట్స్ చాలా ఇష్టం. అంటే వాడికి బయట బిస్కెట్స్ ఏం పెట్టాం, మేము ఇవే పెడతాం. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్, ఓన్లీ 3 ఐటమ్స్ కాబట్టి చేసుకోవడం కూడా ఈజీయే. ఇంకా మీకు కనుక నచ్చితే ఒకసారి బిస్కెట్స్ ట్రై చేయండి. మీకు కట్ చేసి చూపిస్తాను. చూసారు అసలు ఎంత బాగుందంటే, నాకైతే భలే నచ్చింది. ఓకే, కనిపించిందంట మీకు. చాక్లెట్ వేసింది చూపించలేదు కదా, చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోయి బయటకు వచ్చేసింది. ఇంక చిన్న చిన్న బుడ్డి బుడ్డి బిస్కెట్లు అయితే నేను వచ్చినప్పటికే అయిపోయినాయి. ఇంకొకటి మిగిలింది, మా జషు పెట్టుకున్న కిస్మిస్. ఇంకో అబ్బా, కిస్మిస్ బాగా గట్టిగా అయిపోయింది. అబ్బా, కిస్మిస్ లేకండి అబ్బా. మీరైతే డ్రై ఫ్రూట్స్ ఏమన్నా జీడిపప్పు బాదం పప్పు ఇలా వేయిస్తాయి వేయండి, కానీ కిస్మిస్ వేయకండి, అవి బాగా గట్టిగా అయిపోయినాయి. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్. బిస్కెట్స్ మాత్రం ట్రై చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే ఈ బిస్కెట్స్ మీరు మిస్ అయ్యారు అంటే మంచి టేస్టీ బిస్కెట్స్ అయితే మిస్ అయిపోతారు. మిస్ అవ్వద్దు, వెంటనే ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది.